ఓకే. హాయ్ అండి, అందరూ బాగుండారా? శ్రీలక్ష్మి ఛానల్కి స్వాగతం సుస్వాగతము. ఫస్ట్ విజయదశమి శుభాకాంక్షలు అండి మీకు అందరికీ కూడాను. మా విజయదశమి రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అనేది చెప్తున్నాను. చికెన్ అండి. చూడండి, కరివేపాకు బిర్యానీ ఆపేస్తున్నాను. చూడండి, ఇవి జాజికాయ, చెక్క, లవంగాలు, ఎన్నో మొగ్గు ఉండదండి, 2 పేర్లు నాకు తెలియలేదు, వేసేస్తున్నాను. ఏంటండి విషయాలు, ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు? మన వీడియోస్ చూస్తున్నారు కానీ నేను లైవ్ పెడుతుంటే ఎవరు కామెంట్లు పెట్టడం లేదు. కామెంట్లు పెడితే మీరు చూస్తున్నట్టు నాకు తెలుస్తుంది. సో కామెంట్లు పెట్టండి. ఈరోజు విజయదశమి పూజలు ఎట్టెట్టు జరిగినాయి మీకు అందరికీ చెప్పండి. చూడండి, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. పచ్చిమిర్చి అంటే నేను ఎక్కువ పచ్చిమిర్చి వాడనండి, అది పండు మిరపకాయ అండి. ఇది పండు మిరపకాయ వేస్తున్నాను. ఎందుకు నేను చేసే వంటలు చూస్తున్నారు కదా, మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా? ఏమన్నా చేస్తున్నారా? మీరు నా స్టైల్లో ఏమన్నా చేసుకొని తింటున్నారా? మాది కొత్త ఛానల్ కదండి, కానీ ఎక్కువ పరిచయం లేదనుకోండి. కానీ మీరు ఎంతమందికి పరిచయం అయిందానో అంతమంది కూడా చేస్తున్నారా లేదా అనేది అడుగుతున్నా అండి. నేను జలుబు చేసింది, గొంతు రాసింది. ఎర్రగడ్డ అవుతే వేస్తుంది. దీంతో పాటు టమాటా వేసేస్తున్నాను. టమాటా కొంచెం వేగినాక కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఎప్పుడు కూడా టమాటా వేసినాక సాల్ట్ వేసినాం అనుకోండి, టమాటా బాగా మెత్తగా మగ్గిపోతుందండి. అందుకనేసి నేను టమాటాతో పాటైనా వేస్తాను, లేదంటే టమాటా వేసినప్పుడైనా వేస్తాను. సరిగ్గా వేస్తున్నాను. ఒక 2 సెకండ్లు లెక్క మూత పెట్టేద్దాము. టమాటా మగ్గిపోతుంది. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందండి. బాగా అది సాఫ్ట్గా వచ్చేస్తుంది. దీంట్లో ఇప్పుడు చికెన్ వేసేస్తున్నానండి. చికెన్ వేసేస్తున్నాను. ఈ చికెన్లో కొంచెం వాటర్ వస్తుంది కదండి, ఈ వాటర్ అంతా కొంచెం మగ్గిపోవాలండి. వాటర్ అంతా మగ్గిపోనిద్దాం. కొంచెం 5 సెకండ్ల లెక్క, ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాము. చిన్న 5 నిమిషాలు ఉడికింది, ఆ నీళ్ళంతా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం తెల్లగడ్డల పేస్ట్ వేస్తున్నాను. చూడండి, చికెన్ మసాలా పొడి, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి వేసేస్తున్నాను. బాబా గుమ్మ అని వస్తుందండి వాసన. ఎంత బాగా వస్తుందో చూడండి. మ్యాగనిద్దాము. చూడండి, గట్టి పెరుగండి,
పెరుగు, గట్టి పెరుగు నేను ఇంట్లో పెట్టుకుంటాను. పాలు తెచ్చుకొని అవి ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. చూడండి 3 స్పూన్లు వేస్తున్నాను. చూడండి బాగా కలిపేస్తున్నాను. దీంతో పాటు కొంచెం నిమ్మకాయ అండి, నిమ్మరసం పిండుకుంటున్నాను. గింజలు వస్తాయి, గింజలు చేదుగా ఉంటుందని స్పూన్ అడ్డు పెడుతున్నాను. నిమ్మకాయ పిండుకున్నాను. ఇది ఎక్కువ నీళ్ళు లేకుండా అండి, కొంచెం ముద్దగా వస్తుందండి కూర. కొంచెం నీళ్ళు వేసుకున్నాను. ఓకే, దీన్ని ఇప్పుడు మనము సిమ్లో పెట్టేద్దాము. కొంచెంసేపు ఉడికిపోవాలండి. చికెన్ ఆల్రెడీ బాగా ఉడికిపోయింది, మసాలాల వరకు బాగా పట్టేదానికని కొంచెంసేపు ఉడకనిద్దాము. చూడండి బాబా గుమ్మ గుమ్మలాడే చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ పులుసు అనొచ్చు, గ్రేవీ అనొచ్చు, మీరు ఏమన్నా అనుకోండి. నేను మామూలుగా చేసేట్టు కదా, ఇది ఒక వెరైటీగా చేసినాను. మీరు కూడా చేసి తిని నాకు చెప్పండి. దగ్గరికి రండి కదండి. దగ్గర చేసింది చూస్తున్నారా ఎట్టుందో? చూస్తున్నారా కర్రీ ఎట్టుందో? కర్రీ అయిపోయిందండి. ఓకే అండి, అందరికీ బాయ్.